నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సీతారామస్వామి నీ చేసిన నేరములేమి. ఒకప్పుడు భక్త రామదాసు ఎందుకయ్యా నీ దర్శనం కలగట్లేదు, నేనేం తప్పు చేశాను అని వేడుకున్నాడట. అక్కడి నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఏ విధంగా అయిపోయింది ఆలయం అంటే, సీతారామస్వామిని నీ చేసిన నేరములేమి అనేలాగా అనుక్షణం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తర్వాత సంగతి, ఎప్పుడైతే రెండు రాష్ట్రాలుగా విడిపోయాయో ఆ తర్వాత భద్రాచలం శ్రీరాముడి విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ భూముల పరిరక్షణ కూడా కత్తి మీద సాములాగా మారింది. ఇకనైనా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ భూములను పరిరక్షించండి, దానికి ప్రాధాన్యతనివ్వండి అంటూ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలకు పిలుపునిచ్చారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వక్ఫ్ బోర్డ్ ఇది మా భూమి అంటే అది వక్ఫ్ బోర్డుకి అయిపోతుంది, కానీ ఆలయాల భూములను దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటూ గవర్నమెంట్ తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ ఆ దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతాయి, కబ్జాలకు గురవుతాయి, కనబడకుండా మాయమైపోతాయి. కారణం ఏంటి అనేది ఇప్పుడు శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవాలయ భూముల పరిరక్షణ ప్రాధాన్యత కూడా అలానే తయారైందట. తెలుగు రాష్ట్రాల విభజనతో తలెత్తిన పలు సమస్యలపై నేతలు చర్చిస్తున్న నేపథ్యంలో ఈ పిలుపు వచ్చింది. ఆలయ ఆస్తుల పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చారిత్రక ప్రాధాన్యతను విహెచ్పి నొక్కి చెప్పింది. విజ్ఞప్తి మేరకు శ్రీ సోమరాజు పురుషోత్తమదాసు అనే భక్తుడు వాస్తవానికి 1878 అక్టోబర్ 12న రిజిస్టర్ వీలునామా ద్వారా ఆలయానికి 917 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. అయితే ప్రస్తుతం 889.50 ఎకరాల ఆలయం భూమి పేరు మీద ఉంది. ఆలయం పేరు మీద 889.50 అంటే ఇవొక 10 అవొక 17 27 నుంచి 28 ఎకరాలు స్వాహా అయిపోయాయి. గత 7 దశాబ్దాలుగా ఆలయానికి అనేక చట్టపరమైన విషయాలు ఉన్నప్పటికీ ఈ భూమిని ఆక్రమణదారులు కబ్జా చేసేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ప్రస్తుతం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోకి రాగా, ఆలయ భూములు ప్రస్తుతం ఏటపాక మండలం అల్లూరి పురుషోత్తమపట్నం గ్రామంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఏదేమైనా కానీ దేవుడి భూములకే రక్షణ లేకపోతే, దేవుడికి సంబంధించిన ఆస్తులకే రక్షణ లేకపోతే మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామచంద్ర స్వామిని నిర్లక్ష్యం చేసింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ ప్రభుత్వమే కనుక తెలుసుకొని ఉంటే రాముడు నడయాడిన భద్రాచలం ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒక్కటిగా విరసిల్లడమే కాదు, అక్కడ అనేక పర్యాటక ప్రాంతాలు డెవలప్ అయి టూరిజం పరంగా కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. కానీ అక్కడ ఆ రాముల వారి ఆస్తి మీద ఉన్న ఫోకస్ పాపం ఆ రాముల వారి మీద ప్రభుత్వాలకు లేకుండా పోయింది. ఎప్పుడు ఈ దేవాదాయ ధర్మాదాయ అనే ఒక కబంధ హస్తాల నుంచి హిందూ సనాతన ధర్మ ఆలయాలు పరిరక్షించబడతాయి. ఎందుకు ఆలయాలు మాత్రమే గవర్నమెంట్ పరిధిలో ఉండాలి? హిందువులు ఎవ్వరికీ కాశీ రామేశ్వర యాత్రకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేకుండా ఉన్నాయి. హజ్ యాత్రలకు ఉంటాయి, గోవా యాత్రలకు ఉంటాయి, వాళ్లకు శాలరీస్ ఉంటాయి, పాస్టర్లకు, ఇమాములకి అంతకంటే తక్కువ జీతాలు తీసుకుంటూ ఆలయాలలో పనిచేయాలి. బట్ ఆలయ ఆస్తులు, ఆలయ పూజారులు, ఆలయానికి సంబంధించిన హక్కులు మాత్రం ప్రభుత్వానికి ఉండి ఇష్టం వచ్చినట్టు కూడా వాళ్ళ మీద పెత్తనం చేస్తారు. ఒక పాస్టర్ మీదో, ఒక ఇమాం మీదో పెత్తనం చేసే ప్రయత్నం చేస్తారా అంటే చేయకపోగా, వాళ్ళ జీతాలు ఎక్కువ, వాళ్ళు యాత్రలకు వెళ్ళాలంటే గవర్నమెంటే దగ్గర నుంచి ఫండ్స్ అందిస్తుంది. ఎప్పుడు స్వామి ఇంత జరుగుతుంటే సనాతన ధర్మం మీద దాడి మళ్ళీ ఏ రూపంలో అవతరించబోతున్నావు? మమ్మల్ని కాపాడటం పక్కన పెట్టు, నిన్ను, నీ గుడి ఆస్తులను కాపాడకుంటే రేపు ఈ దేశాన్ని కూడా ముస్లిం దేశమనో, ఈ దేశాన్ని కూడా క్రైస్తవ దేశమనో మార్చేస్తే ఏంటి రానున్న రోజుల పరిస్థితులు? దానికోసమైనా మళ్ళీ నువ్వు అవతరించాలి అంటూ చాలామంది భక్తులు వేడుకుంటున్నారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం. అండ్ ఎంతని లైక్లు చేస్తే మన ఛానల్ అంతమందికి షేర్లు అవుతూ ఉంటుంది. ఎన్ని షేర్లు చేస్తే అంత కంటెంట్ చాలామందిలోకి వెళ్తుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఆర్థికంగా మన ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు. చాలా రోజుల నుంచి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఛానల్ నడుస్తుంది అంటే మీ అందరి సహాయ సహకారాలే కారణం.
మనం ఒక రెంట్ బేస్ ఆఫీస్తో పాటు కొంత ఎక్విప్మెంట్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కార్యక్రమాలు చేయాలి అంటే ఎక్విప్మెంట్ లేక సరైన వసతులు లేక ఆగిపోతున్నాం. కానీ ద బెస్ట్ కార్యక్రమాలు అవి అవుతాయని మాకు నమ్మకం కూడా ఉంది. కానీ అవి చేయలేకపోతున్నందుకు బాధగా కూడా ఉంది. మీ అందరూ సహకరిస్తే ఖచ్చితంగా కూడా ఆ కార్యక్రమాల్ని త్వరలోనే స్టార్ట్ చేయగలుగుతాం. ఆర్థికంగా ఈ ఛానల్కి ఇప్పుడు ప్రస్తుతం చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.